కంపెనీ ఫ్లాట్, కంపెనీ కార్, 50,000 శాలరీ. ఇది నా లైఫ్. కానీ ఆ కంపెనీలో జాబ్ వచ్చి ఉండే, కానీ అది రాదు. ఎందుకంటే ఈసారి కూడా దొబ్బేసింది. అదేంటో భయ్య, నా లైఫ్లో నా ఏజ్ కంటే నా ఇంటర్వ్యూలే ఎక్కువ ఉన్నాయి. లైవ్లో అసలు ఇది లైఫ్లానే లేదు, నరకంలా ఉంది. పైసా లేదు, జాబ్ లేదు, అమ్మాయిలు. అయినా బుట్టలో బఠానీ పడేలోని ఇంకా అమ్మాయిని ఎక్కడ పడేస్తా? ఇంకోట్రా అంటూ బతికేయాల్సి వస్తుంది. Oh my God, what you made? ఇదేదో మొబైల్లో ఉంది. ఇంత కాస్ట్లీ ఫోన్ అంటే ఖచ్చితంగా పావదై ఉంటుంది. గాడ్ మస్ట్ బి క్రేజీ. అడగకుండానే మొబైల్ ఇచ్చేసాడు. అడిగాను కదా నీ అమ్మాయిని ఇచ్చాడు కదా. అమ్మ తినమ్మ, నీ ప్లాన్ నాకు అర్థమైపోయింది కదా. ఈ మొబైల్ అమ్మాయికి ఇచ్చేసి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎంతవాడు నాకు ఇంటి ఇచ్చేస్తున్నావు కదా. ఐడియా అయితే బాగానే ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేద్దాం? నేను చెప్పడానికి వచ్చేస్తున్నారే, త్వరగా ఎక్కడికైనా పారిపో. హలో హలో, అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి ట్రై చేస్తే స్విచ్ ఆఫా? ద హెల్, మా పేరు తెలియదు, ఊరు తెలియదు. ఇప్పుడు ఎలా? ఇంకేదో నంబర్ కాల్ చేస్తే దీనికి ఏమైంది మళ్ళీ? ఫోన్ కూడా ఎప్పుడు ఎడిట్ అవ్వాలా? ఇప్పుడు ఎలా? వెతికితే దొరకందంటూ లేదు. ఎక్స్క్యూజ్ మీ, పింక్ చూడ వేసుకొని స్కూటీ మీద అమ్మాయినా చూసారు? ఎక్కడుందో ఏమో. ఒకవేళ ఈ పాటికి తనకి ఏమైనా అయి ఉంటే? అలా ఏమై ఉండదులే. ఇదిగో నీ మొబైల్. నిన్న ఎవడో కాల్ చేశాడు, చంపేస్తారు పారిపో అని ఏదో సోది పెట్టాడు. నాకేమో పిక్చర్ టెన్షన్, నువ్వేమో కనపడసావు. పర్లేదులే, ఏదోటి నువ్వైతే బాగానే ఉన్నావు కదా. సారీ, ఇది నా మొబైల్ కాదు. వాట్? నేను మీరే కదా రోడ్ మీద పడేసుకున్నారు. నిన్న నన్ను రోడ్ మీద పిలిచింది మీరే కదా. సారీ, అది నా మొబైల్ కాదు, ఇది నా మొబైల్. వాట్? హలో, నేను సందీప్ ని రా. చెప్పరా. మీరు నాకు నంబర్ ఇచ్చావు కదా, అది సంధ్య నాకు అమ్మాయిదిరా. షాకింగ్ న్యూస్ ఏంటంటే నిన్న తనని ఎవరో మర్డర్ చేశారా. వాట్? తన ఫోటో ఉంటే పంపించు. ఉందిరా, పంపిస్తాను చూడు. అమ్మాయి ఎక్కడు?
సపోజ్ తను కూడా అక్కడ ఉండే కదా, మొబైల్ తను కూడా ఏమొచ్చు కదా. సారీ, నాకు అంతా తెలుసుకుని నేను కాపాడలేకపోయాను. అది ఒక్కసారి వెనక్కి తిరిగి ఈ మొబైల్ మీదేనా అడుగుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్నే కాదు. లైఫ్లో తెలియకుండానే కొంతమందిని కోల్పోతాం, తెలియకుండానే ఇంకొంతమందిని గెలుస్తాం. నా లైఫ్లో నేను తెలియకుండానే ఒక అమ్మాయిని కోల్పోయాను, తెలియకుండానే ఇంకో అమ్మాయిని గెలిచా.